emotional and sentimental act. Please put your hands together to welcome Ravi and Bhavna garu. పెళ్ళయి 10 ఏళ్ళైంది, ఇంకా పిల్లలు లేరు. పెద్ద సెల్లా దాపరించింది మా ఇంటికి. నీ వల్ల నా కొడుకుని చూసి అందరూ నవ్వుతున్నారు. ఏ జన్మలో ఏ పాపం చేస్తున్నాము, దీన్ని కోడలుగా తెచ్చుకున్నాం. అక్క ఏమైందక్క, ఎందుకు ఏడుస్తున్నావు? తమ్ముడు, నా వల్ల కావట్లేదురా. ఈ సూటిపోటు మాటలకు ఎంత బాధపడుతున్నానో అంతకన్నా ఎక్కువ నేను తల్లిని కాలేకపోతున్నానని ఎక్కువ బాధపడుతున్నాను రా. నా వల్ల కావట్లేదు. అక్క అక్క ఏమైందక్క? అక్క కంగ్రాచులేషన్స్ అండి, మీరు తల్లిగా పోతున్నారు. సార్, మీ అక్కని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎటువంటి బరువు మోయనివ్వద్దు. చుక్కలన్నీ ముగ్గులై పక్కుమన్న ముంగిలి కళ్ళ మూదు కదిలి చూపించే మంచి మజిలీ. బేబీ చాలా హెల్తీగా ఉంది. ఒకసారి హార్ట్ బీట్ వింటారా? అవునక్క, నేను ఇప్పుడు మాట్లాడితే లోపల నా మామకి వినిపిస్తుంది కదక్క. రే మామ, వినిపిస్తుందా? ఎరా లోపల చీకటిగా ఉందా? భయమేస్తుందా? ఏం భయపడకురా, బయట మామున్నాడు. త్వరగా వచ్చేస్తే ఈ రంగుల ప్రపంచం మొత్తం తిప్పి చూపిస్తా. మనం ఇద్దరం కలిసి అన్నీ తిరుగుదాం, కలిసి ఆడుకుందాం. రేయ్, నువ్వు ఇంకా బయటికి రాకముందే నీ మామ ఎంతో ప్రేమిస్తున్నాడు. నిన్ను ఎవరు ఏమి అన్నా మామకి చెప్పు, మామ చూసుకుంటాడు. త్వరగా వచ్చే మామ, నిన్ను చూడాలనుందిరా. అల్లుడు పుట్టాడురా నీకు, కానీ పేగు మెళ్ళేసుకొని పుట్టాడంట. ఫస్ట్ నువ్వు చూడకూడదు అంటున్నారా. నేను నా మేనల్లుడిని చూడకూడదంటారేంట్రా? 10 ఏళ్ల తర్వాత పుట్టాడు నా మేనల్లుడు. ముందు నేనే చూడాలి. తప్పుకోరా. పలుకుల్లో ఉంది నా బడి, పుడుతూనే నీ ఒడిలో పాపనై పడి, నీ పేరై మోగింది గుండె సంబడి. అమ్మైనా నాన్నైనా నువ్వేలే వెంకీ బాబా, నా ధైర్యం నా సైన్యం నువ్వేలే వెంకీ మామా. నీ భుజమెత్తి చూసిన లోకం నాకెంతో అందమైనది. నీ జత నడిచి గడిపిన కాలం గెలిపించే పాఠమైనది. నా పాదం ఏ పుణ్యం చేసుకున్నదు, నీ వెచ్చని గుండెలపై ఆడుతున్నది.
నీ రక్తం పంచుకున్న జన్మ హక్కుతో నాలో ప్రతి గుణము నీ పోలికైనది అమ్మైనా నాన్నైనా వేలే వెంకి మామా నా ధైర్యం నా సైన్యం నువ్వేలే వెంకి మామా. రే చిన్ను, ఇప్పుడు మామకి పెళ్ళైపోయింది కదరా. నువ్వు ఇది వరకులా మామతో ఉండకూడదు, మామతో ఎక్కువసేపు ఆడుకోకూడదు. ఎందుకంటే మామ జీవితంలో అత్త కూడా ఉంది కదరా, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదురా. అమ్మా లేదమ్మా, నేను మామతోనే ఉంటాను, మామతోనే ఆడుకుంటాను. మామా ఏంటి మామా, రోజు నీ పక్కనే పడుకుంటాను కదా, నేను నీ పక్కనే పడుకోవాలి, నువ్వు నాకు కథలు చెప్పాలి. మామా ఎప్పుడు నువ్వు మొదటి ముద్ద నాకే తినిపిస్తావు కదా, నువ్వు తినిపించకుండా ఎప్పుడైనా నేను తిన్నానా? ఏంటండి, ఇంకా మీ మేనల్లుడు ఎప్పుడు ఇక్కడే ఉంటాడా? వాళ్ళ ఇంటికి వెళ్ళడా? వాడు చిన్న పిల్లోడే, వాడేం చేశాడు? నాకు మీతో పెళ్ళైందండి. నాకు ఉంటుంది కదా మీతో టైం స్పెండ్ చేయాలి, మీతో ప్రేమగా తినిపించుకోవాలి అని. ప్రతి విషయంలోనూ మన మధ్యలో వాడే ఉంటున్నాడు, నాకు అస్సలు నచ్చట్లేదు. ముందు వాడిని ఇంటి నుండి పంపించేయండి, లేదా నేనే వెళ్ళిపోతా. చెప్పండి, వాడా నేనా? రే చిన్ను, పది ఇంక మన ఇంటికి వెళ్దాం. అక్క ఏంటక్క నువ్వు కూడా? రే తమ్ముడు, చాలరా. వీడింకిక్కడ ఉంటే అది నీకే ఇబ్బందిరా. వీడి వల్ల మీ ఇద్దరి మధ్య అనవసరమైన గొడవలు రాకూడదురా. వీడింకెప్పటికీ ఇక్కడికి రాడు. అమ్మా నేను రానమ్మా, నేను రాను. లేదు, నేను మా అమ్మతోనే ఉంటాను. సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే, గుండెల్లో నా ప్రతి మూలాని గొంతే మోగినే. ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చేనే, ఈ సుడి గాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చేనే. ఎప్పుడైనా నేను తిన్నానా? అమ్మవై ప్రతి ముద్ద తినిపించి పెంచావే, ప్రేమ కోరే ఆకలున్నా నువ్వు రావే. అమ్మా మామ తినిపిస్తే తింటానమ్మా, మామని రమ్మనమ్మా. మామ 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 లేడు, రాడు. మామ చచ్చిపోయాడు రా. మరి మామ చనిపోతే మామ ఫోటో ఉండాలి కదా, దానికి దండ ఉండాలి కదా. రే చిన్ను, ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? అంకుల్ మామ ఇంకా లేడంట అంకుల్. మీరు మ్యాజిక్ చేస్తారు కదా, మ్యాజిక్ చేసి మామని తీసుకురండి అంకుల్, ప్లీజ్ అంకుల్. నేను మ్యాజిక్ చేసి మీ మామని రప్పిస్తా, సరేనా? అంకుల్ ఏంటి అంకుల్, మామ వస్తా అని చెప్పారు కదా, ఏంటి అంకుల్ ఇంకా రాలేదు? రమ్మనండి అంకుల్, ప్లీజ్ అంకుల్. రామమ్మ రమ్మనండి అంకుల్. నాకు తెలుసు మామ ఇంకా బతికి ఉన్నాడని. అమ్మ నాకు కావాలని ఇలా చెప్పింది. నాకు వీళ్ళెవ్వరు వద్దు, నేను వెళ్ళిపోతా, మామ దగ్గరికి వెళ్ళిపోతా. రే తమ్ముడు, చిన్నుగాడికి ఏమైందక్క? మా చిన్నగాడికి ఏమైందక్క? చిన్నుగాడికి యాక్సిడెంట్ అయిందిరా. డాక్టర్స్ చాలా క్రిటికల్ గా ఉంది అంటున్నారు. వాడు నిన్నే కలవరిస్తున్నాడు రా. నాకు చాలా భయంగా ఉందిరా. నువ్వు ఒక్కసారి రారా. ఏంటండి మీరు వెళ్ళారనుకోండి నా మీద ఒట్టాయి. నీకు దండం పెడతా. వాడికి మామ అంటే ప్రాణం తల్లి. నాకు పుత్ర సోకాన్ని మాత్రం మిగల్చకు.
మీ కాళ్ళు పట్టుకుంటా. అక్క ఏంటక్క అది? ఇదిగో వాడు నా మేనల్లుడు. నాకు అందరికన్నా వాడే ఎక్కువ. వాడి తర్వాతే ఎవరైనా. రే మామా, మామను వచ్చాను లేరా. ఇంకా మన ఇద్దరం కలిసే ఉంటాంరా. నిన్ను వదిలి వెళ్ళండిరా. ఎవరా? నేనే నీకు తినిపిస్తా, నేనే నేను పడుకోబెడతా. లేవురా, ఇప్పుడు నువ్వు లేకపోతే నేను వెళ్ళిపోతా. మామా లేవురా మామా, ప్లీజ్. ఒక ప్రాణానికి అమ్మ, నాన్న తరువాత అంత విలువైన ప్రేమను అందించేది ఒక్క మేనమామ మాత్రమే. అమ్మ, నాన్న ఒక ప్రాణానికి బలం అయితే ఆ బలాన్ని ముందుకు నడిపించే ధైర్యం మేనమామ. ప్రేమకు ఫలితంగా ఒక ప్రాణం ఈ లోకంలో అడుగు పెడితే మేనమామ ఆ లోకంలో అడుగులు వేయించగలడు. Absolutely superb heart touching performance, guys. Absolutely. నాకు ఇద్దరు మామలు ఉన్నారు. అమ్మకి ఏదైనా నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు పిల్లలది మామకి ఇస్తారు. ఎందుకంటే అక్షరంలో ఒక అమ్మ కాదు, రెండు మాలు ఉంటాయి. మా. సో మా అనేది పదం మేము మమ్మీకి ఎట్లా వాడతాము, మామలకి మా అని అది 2 సార్లు వస్తుంది. సో డబుల్ మదర్ అన్నమాట. ఎప్పుడైనా మమ్మీకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా నెక్స్ట్ మామయ్య పిల్లల రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, అది వాళ్ళ అధికారం అని అంటారు. నాకు ఇద్దరు మామలు ఉన్నారు. రీసెంట్ టైంలో నాకు ఆపరేషన్ జరిగేటప్పుడు 1 month నా చిన్న మామయ్య ఆయనకి ఉన్న పనులన్నీ పక్కన పెట్టి, ఆయన ఫ్యామిలీ అందరిని పక్కన పెట్టి నా మమ్మీకి తోడుగా నా అక్క సింగిల్ హ్యాండెడ్ గా కూతురుని ఎట్లా చూసుకుంటదని ఆమెతో పాటు హైదరాబాద్ వచ్చి 1 month ఇక్కడ నా హెల్త్ చూసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ చోటా మామ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్. And Chote Mama, this is for you. From our side, from Rashmi's side, this is for you. This performance is dedicated to you. Thank you so much. And choreographer Dilip Master, ekkadunnaru please. ఇంద్రజ మ్యామ్. ఐఎమ్ స్పీచ్లెస్. నాకు ఇద్దరు తోబుట్టువులు, ఇద్దరు చెల్లెళ్ళే. ఒక అన్నయ్య గాని ఒక తమ్ముడు గాని లేదని నేను చాలా చాలా ఫీల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఫీలింగ్ ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇందాక రష్మి చెప్పినట్టు మామలో ఇద్దరు, అంటే అమ్మకి ఉన్నది ఒక్క మామలో ఇద్దరు ఇద్దరు తల్లులకి సమం అన్నది ఏ మాత్రం అది తీసిపోదు. అది నిజం. నాకు మనసుకు చాలా టచ్ అయిందంటే ఈ కాన్సెప్ట్ ఇంతవరకు నాకు ఎవరు స్టేజ్ మీద చేసినట్టు నాకు అసలు గుర్తు కూడా లేదు. అమ్మ ప్రేమ చూపిస్తారు, నాన్న ప్రేమ చూపిస్తారు, అలాగే అన్నయ్య ఆ తర్వాత ఫ్రెండ్స్, ఇలా చాలా మంది ఇది. కానీ మామయ్య ప్రేమ ఎప్పుడు చూపించలేదు. మేనమామ ప్రేమ ఎస్పెషల్ గా. బంధుత్వాలు, బంధాలు ఇవన్నీ విడిపోయి ప్రతి ఒక్కరం సింగిల్ గా అయిపోయి మనల్ని మనం ఒక రూమ్ లోపలికి పుట్టి ఒక మొబైల్ తో బంధించుకునే ఇలాంటి టైంలో ఇలాంటి ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఉన్న పర్ఫార్మెన్స్ ఎంతో అవసరం. అండ్ పర్ఫార్మ్ చేసిన ప్రతి ఒక్కరు, మై గాడ్, నేను ఒక్కొక్కరి గురించి చెప్తే ఇంకా వాళ్ళ గురించి తక్కువగా చెప్పినట్టే. రవి గారు, భావన గారు నిజంగానే అక్క తమ్ముడైతే ఇలాగే ఉంటారేమో అని అనిపించింది. ఇలాంటి అక్క తమ్ముళ్ళు మన మధ్య ఉంటే బాగుంటుందని కూడా అనిపించింది. అండ్ ఆడైతే అసలు ఎర్రగదీసేసాడు ధ్రువన్. నో అబౌట్ యూ, బట్ ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ గా చూసి మీరు చేశారు. మాస్టర్, హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇంద్రజ మ్యామ్ ఇప్పుడు అన్నారు కదా, ఇలాంటి ఒక అన్న చెల్లెలు గాని అక్క తమ్ముళ్ళు గాని ఉంటే ఎంత బాగుంటది. సో ఆఫ్ కోర్స్ అంజలి గారు తమ్ముడు ఇక్కడే ఉన్నారు. చందమామ కమ్. ఇప్పుడు వచ్చినప్పటి నుంచి హీస్ బీన్ టేకింగ్ కేర్ ఆఫ్ పిల్లో పెట్టుకో తాగావా, హీస్ బీన్ కంటిన్యూస్లీ టేకింగ్ కేర్ ఆఫ్ హర్. కానీ లైఫ్ లో కొన్ని సార్లు మిస్అండర్స్టాండింగ్స్ వల్ల గానీ, అఫ్ కోర్స్ ఎంత క్లోజ్ వాళ్ళు ఉన్నా అప్పుడప్పుడు ఇష్యూస్ అవుతూ ఉంటాయి. సో ఓవర్ టు యూ అంజలి. ఇప్పుడు మీరిద్దరు ఇక్కడ కలిసి ఉన్నారు, మధ్యలో ఏదో చిన్న గ్యాప్ వచ్చింది మీ ఇద్దరి మధ్య. ఒక 3 years 4 years మాట్లాడుకోలేదు మీరిద్దరు. అంటారు కదా ఒకే కడుపులో పుట్టి ఒకే రక్తం పంచుకుని పుట్టామని. ఎందుకో తెలీదు, పెరిగే వరకు బాగానే ఉంటాము, ఎవరెవరికో మనం కాంప్రమైజ్ అయ్యి
సారీలు చెప్పుకుంటాము. కానీ తోడబుట్టిన వాళ్ళం ఎందుకు అలా అయిపోతాం నాకు అర్థం కాదు. ఆల్మోస్ట్ మా నాన్నగారు కూడా నాకు చిన్నప్పటి నుంచి లేరు, ఇంకా అమ్మ కూడా ఓకే. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి వీడే నా వెనకాల ఒక తండ్రి లాగా, ఒక ఫ్రెండ్ లాగా. నేను ఎక్కడికి వెళ్ళినా నాతో కార్లో రావడం, షూటింగ్ లో ఉండడం, 24 hours నాతోనే ఉండేవాడు. బట్ ఒక 4 years అనుకుంటా ఆల్మోస్ట్ నేను వాడు అసలు మాట్లాడుకోలేదు. ఆ పెయిన్ ఎంత ఉండిందో నాకు మాత్రమే తెలుసు. ఈ రోజు మీరు పర్ఫామ్ చేస్తే నాకెందుకు అది బాగా గుర్తొచ్చేసింది. కానీ ఒక్కటే వెంకి, అమ్మైనా అక్క అయినా నేనే నీకు. ఏదేమైనా నువ్వు ఎలా ఉన్నా లైఫ్ లాంగ్ అక్క అని పిల్లు, నీ ముందుంటాను. దయచేసి మళ్ళీ ఇలాంటి ఒక ఇది నాకు తీసుకురానని ప్రామిస్ చేయ. వెంకీ గారు మీరు ఇప్పుడు ప్రామిస్ చేయాలి. ప్రామిస్ బెటర్, అట్లా ఏం జరగదు. నాతో చిన్నప్పటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా వాడే నాతో ఉండేవాడు. అలాంటిది ఇలాంటి టైంలో వాడు, నేను ప్రెగ్నెంట్ ఉన్న టైంలో నిజంగా నాతో లేడు. సో అది నేను చాలా మిస్ అవుతా. సర్లే, మీ ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్యతకి ఒక దృష్టి తీసేశారు అంతే. 4 years దృష్టి పోయింది. ఎస్ వెంకీ గారు, మీ అక్కకి మీరు ప్రామిస్ ఇవ్వాలి. ప్రామిస్ గా మరి రవి గారు 2 మాటలు మీరు కూడా మాట్లాడాలి. చిన్నప్పటి నుంచి నాకు కూడా 2 మామలు, చిన్న మామ పెద్ద మామ. ప్రపంచం మొత్తం నాకు అగేన్స్ట్ గా ఉన్నా మా మామలు నాతో నిలబడుతుండే అనమాట, టు ఫైట్ ది వరల్డ్. అండ్ ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నానంటే ఎందుకో మా 2 మామలు, సదానంద్ మామ అండ్ సత్యానంద్ మామ. ఇప్పుడు ఎదురుబడి చెప్పలేదు మామ, మీ ఇద్దరు చాలా స్పెషల్ నా లైఫ్ లో. యు హావ్ టేకెన్ కేర్ ఆఫ్ మీ. అమ్మ బిజీగా ఉన్నప్పుడు మీరే అమ్మ అయ్యారు, నాన్న బిజీ ఉన్నప్పుడు మీరే నాన్న అయ్యారు. ప్రతి మూమెంట్ నేను గుర్తుపెట్టుకుంటా. అండ్ మీరు నేర్పించిన డిసిప్లిన్, మీరు నేర్పించిన ప్రతి మాట ఇప్పటికీ నేను పాటిస్తా. థ్యాంక్ యూ సో మచ్ చిన్న మామ పెద్ద మామ, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. మా అమ్మ తరపు నుంచి, నా తరపు నుంచి. మా అమ్మ కూడా కొంచెం అప్పుడప్పుడు గడుసుగా బిహేవ్ చేసి మీకు చెప్పలేదేమో, బట్ మా అమ్మ తరపు నుంచి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ యాజ్ యువర్ అల్లుడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రవి గారు. భావన గారు, నాకు అన్నయ్య ఉన్నాడు, నడుస్తూ ఉంటుంది కానీ అంత బాండింగ్ అదే నాకు తెలియదు కానీ, బట్ సమ్ టైమ్స్ రియల్ గానే ఇలాగా రెగ్యులర్ గా మాట్లాడకపోయినా ఇలా రవి నాకు తెలిసి ఒక 12 years నుంచి అనుకుంటే, మా గాయత్రి చిన్నప్పటి నుంచి అక్క అక్క అని తను గాని, ఆ రిలేషన్ నాకు చాలా బాగా అనిపిస్తుంది. రియాలిటీ కన్నా ఇవి రియల్ గా అనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆల్వేస్ అంటే రియల్ కంటే ఎక్కువ భావన గారు ఆవిడ చూసి నేను ప్రతిరోజు ఆల్మోస్ట్ ఇన్స్పైర్ అవుతూ ఉంటా. అంటే ద వే షీ డాన్సెస్, ద వే షీ యాక్ట్స్, ఆ డెడికేషన్. వచ్చినప్పుడు ప్రాక్టీస్ లో కూడా ఎంత డెడికేషన్ అంటే, ఈ నుంచి అక్కడ నడవాలంటే ఎంత కౌంట్ ఉంటుంది, 1 2 3 4 అది కూడా మైండ్ లో పెట్టి. ఇట్స్ నాట్ జస్ట్ హర్స్, ఇట్ ఈస్ ఆపోజిట్ పర్సన్ కూడా ఇక్కడ 1 2 3 4 ఆ కౌంట్ ఉంటుంది. లెట్స్ నాట్ మిస్ దట్ కౌంట్. ఆ డెడికేషన్ నేను నిజంగా బీన్ ఫాలోయింగ్ హర్ చాలా ఏళ్ల నుంచి. ఇప్పుడున్న ఆర్టిస్ట్ లో భావన గారు యూ హ్యావ్ మై హోల్ రెస్పెక్ట్ అండి. అంటే యు ఆర్ అబ్సల్యూట్లీ స్టన్నింగ్. అంటే ఆర్టిస్ట్ ఎలా ఉండాలి అని అంటే నేను సింపుల్ గా భావన గారిలో ఉంటే అయిపోద్ది. 1 word ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ ఆల్వేస్ దేర్. అండ్ అంజలి ఈజ్ అ క్యూట్ లిటిల్ సిస్టర్. నాకంటే 10 సంవత్సరాలు పెద్దయినా నాకు ఒక బుజ్జి చెల్లి లాంటిది మా అంజలి. తమ్ముళ్ళు ఉంటే ఇలా ఉంటారన్నమాట. బట్ నిజంగా హోల్ హార్టెడ్ గా ఈ పర్ఫార్మెన్స్ ఇస్ డెడికేటెడ్ టు ఆల్ ద మామాస్ ఇన్ ద వరల్డ్, ద చోటా మామాస్ అండ్ ద బడా మామాస్. అక్కడ చూడండి, వాళ్ళ అమ్మ ఏడ్చిందని చెప్పి చందమామ ఇంకా ఏడు పాపట్లేదు. చూడండి, దీనికోసమైనా మీరు ఏడవకూడదు అంజలి. స్పెషల్ మెన్షన్ అబౌట్ ధ్రువన్. హీ హస్ బీన్ ఫెంటాస్టిక్. చాలా ఓపికతోని నేను స్టెప్పులు మర్చిపోతా ఇది అనుకుంటా అని మధ్యలో హింట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి నుంచి ఒక కొత్త మామ అల్లుడు. Once again, thank you so much to the entire team. Thank you Master, thank you Bhavna garu, and thank you Anjali. తిట్టండి కొట్టండి కానీ కలిసి ఉండండి అంతే.